తెలంగాణ బీడీ అండ్ సిగర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 4వ మహాసభలు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆగస్టు 16, 17 తేదీలలో జరుగుతున్నాయని, వీటిని జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ కోరారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని సిఐటియు కార్యాలయం వద్ద కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తరువాత అతి పెద్ద పరిశ్రమ బీడీ పరిశ్రమ అని అన్నారు. రాష్ట్రంలో సుమారు 7 లక్షల మంది కార్మికులు ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. బీడీ పరిశ్రమలో ఉన్న అన్ని కేటగిరీ కార్మికుల కోసం సిఐటియు నిరంతరం పనిచేస్తుందని, గత పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించడానికి రాష్ట్ర 4వ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుంచి 1000 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్టు తెలిపారు. ఈ మహాసభలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీడీ ప్యాకింగ్ కార్మికులు బత్తుల రాజు, తడక సుధాకర్, మహేష్, మల్లేశం పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ కరపత్రం విడుదల చేయడం జరిగింది. తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ 4వ మహాసభలు ఆగస్టు 16, 17 తేదీలలో సిద్దిపేట పట్టణ కేంద్రంలో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభల జయప్రదానికి ఈ ప్రాంతంలోని కార్మిక వర్గం సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ గత 3 సంవత్సరాల కాలంలో తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై అనేక రకాల సమరశీల పోరాటాలు నిర్వహించడం జరిగింది. ఆ పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి మహాసభలు దోహదపడతాయి. కావున 16, 17 జరిగేటువంటి రాష్ట్ర